మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోలే. అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేక వేరే పార్టీలో చేరతారా అనే నేపథ్యంలో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి అయితే ఆయన భారీ ఎత్తున సభ్యులతో కలిసి రాజీనామా చేశారు, అనుచరులతో కలిసి. ఈ తరుణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చాలా వరకు ఇంపాక్ట్ ఉన్న నేతగా, సౌమ్యుడిగా, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్న ఆయనకు మంచి ఇమేజ్ ఉంది, ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఈ తరుణంలో ఆయన అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, గతంలో ప్రతిపక్ష హోదాలో కూడా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రాతినిధ్యం వహించిన సందర్భాలు ఉన్నాయి. ప్రజా నేతగా, ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, ప్రశ్నించేందుకు, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా అనేక పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా. అయితే ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా కూడా ప్రజాక్షేత్రంలో అనేక సేవలు అందించిన నేపథ్యంలో ఆయనకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి బీఆర్ఎస్తో పాటు బీజేపీ నేతలు కూడా ఆయనతో మంత్రాలను జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఎడ్జ్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకే ఉన్నట్టు కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని పొలిటికల్గా ఉమ్మడి శత్రువు కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్లో ఉన్నటువంటి అవకతవకలు అయితేనేమి, కాంగ్రెస్లో ఉన్న నేతల సమన్వయ లోపం అయితేనేమి, ఇవన్నీ చూసుకుంటే 6 గ్యారంటీల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూడా తీసుకున్న తరుణంలో వాటిని బాహాటంగానే అధికార పార్టీలో ఉన్న నేపథ్యంలో కూడా ఆయన అధిష్టానం తీరుపై తీవ్రంగా అసంతృప్తిని మీడియా ముఖంగా వెల్లబుచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాజీనామా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ పార్టీలోకి ఆయనను ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున ఆయన ప్లీనరీ నిర్వహించి ఆ నేపథ్యంలోనే ఆయన పార్టీలో కేసీఆర్ సమక్షంలో చేరతారని కూడా కథనాలు వస్తున్నాయి. అయితే వాటిపై ఇంకా కొన్ని రోజులు ఆగాల్సింది, క్లారిటీ రావాల్సి అంటే. అయితే డీలిమిటేషన్లో భాగంగా చూసుకుంటే జగిత్యాల సెగ్మెంట్ నుంచి ఎంపీగా పార్లమెంటు పరిధిలో బరిలో జీవన్ రెడ్డి, శాసనసభ్యురాలుగానైతే తన చిన్న కోడలు చరిష్మా రెడ్డిని కూడా బరిలో దింపేందుకు కూడా అట్లా వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్ పార్టీలో చేరతారనే కూడా కథనాలు కూడా చర్చ ఊపందుకుంది అనుచరుల నేపథ్యంలో. అయితే ఏదేమైనప్పటికీ ఈ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పక్కాగా బీఆర్ఎస్ పార్టీలోనే ఆయన చేరతారు. ఈ తరుణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఆయన మార్కు, ఆయన ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఈయన చేరిక అనేది కలిసి రానుందనే అభిప్రాయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులతో పాటు ఉమ్మడి జిల్లాల ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం చూసుకుంటే చాలా ఏళ్ళుగా ఓటమిరుగని నేతగా కూడా ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ జీవన్ రెడ్డి రాజకీయ అధికార కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు కావచ్చు, ఆ అధికార పార్టీకి సంబంధించిన దానిలో ఆయనకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కూడా కొందరు నేతలు చేశారని కూడా ఆయన అలకబూనిన నేపథ్యంలో బుజ్జగింపు చర్యలు కూడా అధిష్టానం చేపట్టినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఆయన ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోనే చేరుతారన్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాలి. వాటికి సంబంధించిన క్లారిటీ ఇంకా రాకపోయినప్పటికీ ఈ డీలిమిటేషన్లో భాగంగానైతే నియోజకవర్గాల పై పట్టు సాధించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఆయన ఈ నిబంధన ఈ షరతును బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ముందు ఉంచినట్టు తెలుస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ దానికి కేసీఆర్ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ ఆయనకు హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఆయన భారీ అనుచరుల ద్వారా కూడా బీఆర్ఎస్ పార్టీలో త్వరలోనే చేరనున్నట్టు తెలుస్తుంది. అయితే నిజామాబాద్ సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిఎస్ తనయుడు సంజయ్ కూడా అధికార కాంగ్రెస్ పార్టీని వీడుతున్న ప్రకటనల నేపథ్యంలో కూడా ఈ జీవన్ రెడ్డి ఈ అసంతృప్తి జ్వాలలు అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా నేపథ్యంలో కూడా రానున్న మంత్రివర్గ విస్తరణలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత మంత్రి పదవి ఆశించిన నేపథ్యంలో కూడా ఈ జీవన్ రెడ్డి రాజీనామా ప్రస్థానం అయితే తీవ్ర ఇంపాక్ట్ ప్రభావం చూపుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న పరిస్థితి కల్పిస్తూ ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఆయన జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారో ఆ పార్టీకి సంబంధించిన మైలేజ్ మాత్రం ప్రజల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల్లో కూడా దాని ప్రభావం చాలానే చూపుతుందని కూడా జీవన్ రెడ్డి అనుచరులతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.